హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇండియన్ జోగ్రఫీ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్స్ డెల్టా ఏ రెండు నదుల సంగమం వల్ల ఏర్పడింది? ఏ గంగా మరియు బ్రహ్మపుత్ర, బి గోదావరి మరియు కృష్ణ, సి యమున మరియు చంబల్ అండ్ డి తపతి మరియు నర్మదా. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్స్ డెల్టా ఏ రెండు నదుల సంగమం వల్ల ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ గంగా మరియు బ్రహ్మపుత్ర. తరచుగా వచ్చే వరదల కారణంగా సారో ఆఫ్ బీహార్ అని ఏ నదిని పిలుస్తారు? ఏ గంగా, బి బ్రహ్మపుత్ర, సి యమున అండ్ డి కోసి. తరచుగా వచ్చే వరదల కారణంగా సారో ఆఫ్ బీహార్ అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి కోసి నది. సారో ఆఫ్ బీహార్ అంటే కోసి నది. మజూలీ నదీ ద్వీపం ఏ నదిలో ఉంది? ఏ గంగా, బి బ్రహ్మపుత్ర, సి గోదావరి అండ్ డి కృష్ణ. మజూలీ నదీ ద్వీపం ఏ నదిలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి బ్రహ్మపుత్ర. కింది వాటిలో ఏ నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి? ఏ గంగా, బి బ్రహ్మపుత్ర, సి మహానది అండ్ డి లూని. కింది వాటిలో ఏ నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ డి లూని నది. లూని నది కాకుండా మిగతా నదులు గంగా, బ్రహ్మపుత్ర, మహానది అనేవి బంగాళాఖాతంలో కలుస్తాయి ఎక్సెప్ట్ లూని నది. కక్రాపర్ డ్యామ్ భారతదేశంలోని ఏ నదికి అనుబంధంగా ఉంది? ఏ తాపి, బి సబర్మతి, సి మాహి అండ్ డి దమగంగా. కక్రాపర్ డ్యామ్ భారతదేశంలోని ఏ నదికి అనుబంధంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ తాపి. కింది వాటిలో భారతదేశంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? ఏ చిలికా సరస్సు, బి వెంబనాడ్ సరస్సు, సి సాంబార్ సరస్సు అండ్ డి పులికాట్ సరస్సు. కింది వాటిలో భారతదేశంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ చిలికా సరస్సు. భారతదేశంలోని మొత్తం ప్రధాన నదీ వ్యవస్థల సంఖ్య ఎంత? ఏ 5, బి 7, సి 10 అండ్ డి 12. భారతదేశంలోని మొత్తం ప్రధాన నదీ వ్యవస్థల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 7. కింది వాటిలో ఏది దార్ ఎడారి గుండా ప్రవహిస్తుంది? ఏ లూని, బి సబర్మతి, సి తాపి అండ్ డి మాహి. కింది వాటిలో ఏది థార్ ఎడారి గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ లూని నది. కింది వాటిలో ఏది డెల్టాను ఏర్పరచదు? ఏ గంగా నది, బి బ్రహ్మపుత్ర, సి యమున అండ్ డి గోదావరి. కింది వాటిలో ఏ నది డెల్టాను ఏర్పరచదు? ఆన్సర్ ఆప్షన్ సి యమునా నది. ఇందిరాగాంధీ కాలువ ఏ నది నుండి ఉద్భవించింది? ఏ సట్లెజ్, బి రావి, సి బియాస్ అండ్ డి చీనాబ్. ఇందిరాగాంధీ కాలువ ఏ నది నుండి ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ సట్లెజ్ నది. తమిళనాడులో గ్రాండ్ అనికట్ కల్లనై యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఏ నీటిపారుదల, బి వరద నియంత్రణ, సి నావిగేషన్ అండ్ డి జల విద్యుత్ ఉత్పత్తి. తమిళనాడులో గ్రాండ్ అనికట్ కల్లనై యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరిగేషన్ నీటిపారుదల. బాక్రానంగల్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? ఏ గంగా నది, బి యమున, సి సట్లెజ్ అండ్ డి బియాస్. బాక్రానంగల్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి సట్లెజ్ నది. నదుల విస్తృత నెట్వర్క్ కారణంగా భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని రైస్ బౌల్ అని పిలుస్తారు? ఏ పంజాబ్, బి పశ్చిమ బెంగాల్, సి ఆంధ్రప్రదేశ్ అండ్ డి ఉత్తరప్రదేశ్. నదుల విస్తృత నెట్వర్క్ కారణంగా భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని రైస్ బౌల్ అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. బరాక్ నది భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధాన నది? ఏ పశ్చిమ కనుమలు, బి తూర్పు హిమాలయాలు, సి మధ్య భారతదేశం అండ్ డి దక్కన్ పీఠభూమి. బరాక్ నది భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధాన నది? ఆన్సర్ ఆప్షన్ బి తూర్పు హిమాలయాలు. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఏ సబ్జెక్ట్ నుండి వీడియోస్ కావాలో, ఏ టాపిక్ నుండి వీడియోస్ కావాలో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఆ టాపిక్ నుండి ప్రాక్టీస్ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. భారతదేశంలో డ్రైనేజీ వ్యవస్థల ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఏ నీటిపారుదల, బి రవాణా, సి వరద నియంత్రణ అండ్ డి పారిశ్రామిక అభివృద్ధి. భారతదేశంలో డ్రైనేజీ వ్యవస్థల ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి వరద నియంత్రణ. గంగా బ్రహ్మపుత్ర డెల్టా ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా. ఈ డెల్టాను ఏ దేశం భారతదేశంతో పంచుకుంటుంది? ఏ బంగ్లాదేశ్,
బి మయన్మార్, సి నేపాల్ అండ్ డి భూటాన్. గంగా బ్రహ్మపుత్ర డెల్టా ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా. ఈ డెల్టాను ఏ దేశం భారతదేశంతో పంచుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. భారతదేశంలోని కింది రాష్ట్రాలలో ఏది పశ్చిమ కనుమలు దాని పారుదల నమూనాను ప్రభావితం చేయనిది? ఏ కర్ణాటక, బి కేరళ, సి తమిళనాడు అండ్ డి రాజస్థాన్. భారతదేశంలోని కింది రాష్ట్రాలలో ఏది పశ్చిమ కనుమలు దాని పారుదల నమూనాను ప్రభావితం చేయనిది? ఆన్సర్ ఆప్షన్ డి రాజస్థాన్. కింది వాటిలో దక్కన్ ప్రాంతంలో పశ్చిమాన ప్రవహించే అతిపెద్ద నది ఏది? ఏ కృష్ణ, బి గోదావరి, సి తుంగభద్ర అండ్ డి నర్మదా. కింది వాటిలో దక్కన్ ప్రాంతంలో పశ్చిమాన ప్రవహించే అతిపెద్ద నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి నర్మదా నది. కోసీ నది తరచుగా బీహార్ యొక్క దుఃఖం అని పిలుస్తారు. ఇది ఏ ప్రధాన నదికి ఉపనది? ఏ గంగా నది, బి యమున, సి బ్రహ్మపుత్ర అండ్ డి గోదావరి. కోసీ నది తరచుగా బీహార్ యొక్క దుఃఖం అని పిలుస్తారు. అయితే ఇది ఏ ప్రధాన నదికి ఉపనది? ఆన్సర్ ఆప్షన్ సి బ్రహ్మపుత్ర. కోసీ నది బ్రహ్మపుత్ర నదికి ఉపనది. ఉత్తర భారతదేశంలోని ప్రధాన కాలువ అయిన ఇందిరాగాంధీ కాలువ ఏ ప్రాంతం యొక్క నీటిపారుదలకి సంబంధించినది? ఏ పంజాబ్, బి రాజస్థాన్, సి హర్యానా అండ్ డి ఉత్తరప్రదేశ్. ఉత్తర భారతదేశంలోని ప్రధాన కాలువ అయిన ఇందిరాగాంధీ కాలువ ఏ ప్రాంతం యొక్క నీటిపారుదలకి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్. గంగా బ్రహ్మపుత్ర డెల్టాను ఇలా కూడా పిలుస్తారు. ఏ సుందర్బన్స్ డెల్టా, బి గోదావరి డెల్టా, సి కృష్ణా డెల్టా అండ్ డి కావేరీ డెల్టా. గంగా బ్రహ్మపుత్ర డెల్టాను ఇలా కూడా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ ఏ సుందర్బన్స్ డెల్టా. నర్మదా మరియు తపతీ నదులు ఏ అరేబియా సముద్రపు గల్ఫ్లోకి ప్రవహిస్తాయి? ఏ కంబాట్ గల్ఫ్, బి గల్ఫ్ ఆఫ్ కచ్, సి గల్ఫ్ ఆఫ్ కాంబే అండ్ డి గల్ఫ్ ఆఫ్ మన్నార్. నర్మదా మరియు తపతీ నదులు ఏ అరేబియా సముద్రపు గల్ఫ్లోకి ప్రవహిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ గల్ఫ్ ఆఫ్ కంబాట్. ఓకే ఎవ్రీవన్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.